చాలా తీవ్రమైన విషాదం నెలకొంది. ఈ విషాదంలో దగ్గర ముగ్గురు చనిపోయారన్నమాట. ఎందుకంటే ఈ విషాదం మన మధ్యలోకి జరిగే కూడా అవకాశం ఉంది. మన అజాగ్రత్త వల్లే ఈ విషాదం జరిగింది. దయచేసి దీంట్లో కొన్ని కీలకమైన విషయాలు చెప్తాను. 100% మీరు గుర్తుంచుకోండి. లేని పక్షంలో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్‌లోని ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నమాట. అసలు ఏం జరిగిందనే విషయాలు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. ఒక క్లారిటీ వచ్చేస్తుంది మీకు. ఏం జరిగిందంటే సహజంగా అయితే ఒక కుటుంబం మామూలుగా మనలాగా ఒక కుటుంబం హ్యాపీగా భోజనం చేసి రాత్రి శుభ్రంగా పడుకున్నారన్నమాట. కరెక్ట్‌గా అర్ధరాత్రి 1 గంట సమయాన్ని ఒకేసారి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అయింది. షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇల్లంతా కూడా అగ్ని ప్రమాదం గురైంది. అగ్ని ప్రమాదం గురైన తర్వాతే అసలు ట్విస్ట్ మాట ఏంటంటే ఏదైతే గ్యాస్ ఉందో ఆ గ్యాస్ బండ్ ఒకేసారి బ్లాస్ట్ అయిపోయి ఇంట్లో ఏదైతే కుటుంబస్తుల్లోని ఈ కుటుంబస్తులోని దగ్గరగా ముగ్గురు చనిపోయారన్నమాట. సజీవంగా కాలిపోయారు లోపల. పోలీసులు వచ్చారు, చూసి ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే మొత్తం అంతా కూడా లోపల మొత్తం కాలిపోయిన స్థితిలో, పూర్తిగా సగం కాలిపోయిన స్థితిలో డెడ్ బాడీ గట్టు ఉన్నాయి. ఇవన్నిట్లో కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత పోలీసులు చెప్పిన విషయం ఏంటంటే మీ అజాగ్రత్త వల్లే ఇదంతా జరిగిందని చెప్పేసి ఒక క్లియారిటీగా చెప్పారన్నమాట. అక్కడ క్లారిటీగా కనిపిస్తుంది కూడా అజాగ్రత్త వల్లే. షార్ట్ సర్క్యూట్ జరుగుద్ది. షార్ట్ సర్క్యూట్ జరిగి భారీ అగ్ని ప్రమాదం అయ్యి ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ పేలిపోతుందంటే ఒకసారి చూడండి ఎంతవరకు వెళ్ళిపోయిందో. అంతవరకు కూడా వీళ్ళకి నిద్రలోనే ఉన్నారన్నమాట. వీళ్ళకి మెలుగు రావాల. ఒకసారి ఆలోచించండి. సో ఇదంతా జరిగింది ఎక్కడంటే హైదరాబాద్ నియరెస్ట్ లో జరిగింది. ఈ హైదరాబాద్ లో నియరెస్ట్ లో జరగడం వల్ల ఇదంతా కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని కీలకమైన అంశాలు గుర్తుంచుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంట్లో ఏదైతే మనకి కేబుల్ ఉంటుందో ఈ కేబుల్ సంబంధించిన వైరింగ్ ఏదైతే ఉందో ఆ వైరింగ్ అనేది మనం చాలా జాగ్రత్తగా కొంచెం అంటే సపోర్ట్ ఇచ్చే కేబుల్ ఏదైతే ఉందో అది మొత్తం ఇల్లంతా కూడా వైరింగ్ చేయించుకోవాలి. చాలా మంది కక్కుర్తి పడుతూ ఉంటారు. ఈ కక్కుర్తి పడడం వల్ల ఇటువంటి షార్ట్ సర్క్యూట్ అవుతూ ఉంటుంది. సో షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల ఎంత భారీ అగ్ని ప్రమాదం అనేది సంభవిస్తుంది, కానీ ప్రాణాపాయం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ ప్రాణాపాయం అవ్వడానికి గ్యాస్ సిలిండర్ కదా, ఇక్కడ గ్యాస్ సిలిండర్లో కూడా కొంతమంది తప్పిదాలు చేస్తూ ఉన్నారు. అక్కడ గ్యాస్ సిలిండర్ అలా బ్లాస్ట్ అవ్వడానికి కూడా ఒక తప్పిదం ఉందన్నమాట. అదేంటంటే ఎప్పుడైతే ఇది షార్ట్ సర్క్యూట్ అయిందో, షార్ట్ సర్క్యూట్ అయిన తర్వాత ఇల్లంతా కూడా మంటలు వ్యాపించాయో, ఇలా మంటలు వ్యాపించేటప్పటికి కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే గ్యాస్ సిలిండర్ని కట్టకపోవడం వల్ల ఈ గ్యాస్ ఏదైతే ఉందో గ్యాస్ స్టవ్ దాకా కూడాను గ్యాస్ ఓపెన్ అయ్యే ఉంటుంది అన్నమాట. గ్యాస్ స్టవ్ దగ్గర అయితే ఆఫ్ చేస్తారు. ఎప్పుడైతే ఇంట్లోని ఫైర్ అవుతుందో, ఫైర్ అయినప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ నుంచి ఈ గ్యాస్ స్టవ్కి ఏదైతే వెళ్తుందో ఈ వైర్ కరిగిపోతుంది. ఎప్పుడైతే ఇలా కరిగిందో దాంట్లోంచి డైరెక్ట్గా అయితే గ్యాస్ సిలిండర్ వచ్చి డైరెక్ట్గా గ్యాస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇమీడియట్లీగా మంటలు ఇంకా ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉందన్నమాట. అలాగే జరిగిందని చెప్పేసి అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే అలాగా ఎప్పుడైతే మంటలు ఇంకా విపరీతంగా వస్తాయో గ్యాస్ హీట్ ఎక్కువై బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి బ్లాస్ట్ జరిగి ఉంటుంది. అందుకే అందరూ కూడా చనిపోయారని చెప్పేసి చాలా మంది అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది 100% కరెక్ట్ నాకు తెలిసి మటుకైతే. ఎందుకంటే చాలా మంది వంట చేసిన తర్వాత నైట్ పూట ఏదైతే గ్యాస్ స్టవ్ ఉంటుందో గ్యాస్ స్టవ్ దగ్గరే కట్టేసి పడుకుని పోతారు అన్నమాట. కింద బండ దగ్గర కట్టరు. ఇలా కట్టపోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. నేను ప్రత్యేకించి చెబుతున్నాను చాలా మందికి, చాలా శ్రద్ధగా ఉండండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే గ్యాస్ బండ ఉంటుందో బండ దగ్గరే కట్టండి. కట్టలేని పక్షంలోనే మీకు తెలియకంటే ఏదైనా ఇంట్లో ఫైర్ అయితే మాత్రం ఏదైతే గ్యాస్ బండ నుంచి వైర్ ఉందో వైర్ కరిగిపోయి దాంట్లో కన్నం పడి గ్యాస్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. దయచేసి ఇటువంటి రైట్ని మీరు జాగ్రత్తగా శ్రద్ధగా మీరు చూడండి. చూడలేని పక్షంలో అయితే ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయి. సో రీసెంట్లీగా అయితే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్లో అయితే ఒక కుటుంబంలోని చాలా మంది చనిపోయారు. ఇదే కాకుండా దానికి కూడా ప్రధానమైన కారణం అనమాట. ఏదైతే గ్యాస్ బండ్ ఉందో ఆ గ్యాస్ బండ్ కింద ఏదైతే మనం కట్టుకుంటూ ఉంటామో, బిగిస్తూ ఉంటామో అటువంటి ఏట్ల దగ్గర వీళ్ళు సరిగ్గా లీకులు గమనించలేదన్నమాట. ఎందుకంటే మనం ఏదైనా గ్యాస్ సిలిండర్ తీసుకున్నప్పుడు ఆ గ్యాస్ సిలిండర్ దగ్గర ఏదైతే మన పిన్ లాగుతాం కదా, పిన్ దగ్గర లీక్స్ ఉంటాయన్నమాట. ఆ లీక్స్ మనం గమనించాలి. అగ్గి పెడుతూ ఒకసారి అటు ఇటు అంటూ ఉండాలన్నమాట. ఒకసారి ఫైర్ అయ్యింది అనుకోండి, ఒకేసారి దాన్ని మనం బయట తీసుకెళ్ళిపోవడం లేదా పెద్ద దుప్పటిని వాటర్లో తడిపి దాన్ని తీసుకెళ్ళి దాని మీద వేయడమో చేయాలి. ఎందుకంటే అప్పుడు అది ఫైర్ అంతా కూడా ఆగిపోయే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లోని ఇటువంటి జరిగే అవకాశాలు ఉంటాయన్నమాట. చాలా మంది గమనించరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ సొంత పనులు బిజీగా ఉంటారో, ఏదైతే చిన్న విషయాలు అనుకుంటారో అయ్యే పెద్ద విషాదాలకైతే తీసుకెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అదే. దయచేసి వినండి. ఏదైతే గ్యాస్ బండకు సంబంధించిన విషయాలు ఉన్నాయో వాటిని చిన్న విధంగా అయితే చూడొద్దు. మీరు చిన్న విషయాలు అనుకోవద్దు. ఇలా అనుకోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయి. దయచేసి వీటిని మీరు గుర్తుపెట్టుకొని ప్రతిరోజు కూడాను దాన్ని మీరు పాటిస్తూ ఉండాలి. లేని పక్షంలోని ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. చాలా మంది ఆడవాళ్ళు అసరత్ చేస్తూ ఉంటారు. గ్యాస్ బండ్ ఏం అవ్వదులే, ఏం జరగదులే అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళకి రోజు చేసే పని కాబట్టి అలవాటు అయిపోద్ది కాబట్టి ఏం అవ్వదనిపిస్తుంది అన్నమాట.
సడన్ గా ఏదో ఒక రోజు ఇటువంటి ఇన్సిడెంట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు చూసాం కదా, ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ అయ్యి గ్యాస్ బండ్ పేలిపోయిందంటే అర్థం ఏంటి? ఆ వైర్ కాలిపోయిన తర్వాత గ్యాస్ లీక్ అయ్యి ఉంటుంది, 100% అయ్యి ఉంటుంది. అందుకని వాళ్ళు చనిపోయి ఉంటారు. అంతేకాకుండా ఇంకో ఇన్సిడెంట్ చెప్పాను కదా, దాంట్లో కూడా గ్యాస్ బండ్ ఏదైతే తీసుకున్నారో డెలివరీ నుంచి లీక్ ఉంది, ఆ లీక్ని గమనించలేదు వీళ్ళు. ఆ లీక్ని గమనించకుండా గ్యాస్ బండ్ నుంచి స్టవ్కి కనెక్షన్ చేసేసారు. కనెక్షన్ చేసిన తర్వాత వీళ్ళు యథావిధిగా అయితే వీళ్ళు వంట వండుకున్నారు, అంతా బాగానే ఉంది, పడుకున్నారు. తర్వాత ఆటోమేటిక్గా అయితే గ్యాస్ అనేది లీక్ అయిపోయింది. అక్కడ లీక్ అయిపోతే ఏముంది, ఒకసారి లైట్ వేసేటప్పటికి గ్యాస్ ఒకేసారి బ్లాస్ట్ అయిపోయింది. సో ఇటువంటి కారణాల వల్ల ఇటువంటి పెద్ద పెద్ద ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. మీరు ఏదైతే చిన్న విషయం అనుకుంటారో, ఇక్కడ ఏం జరగదు అనుకుంటారో, అక్కడే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాటిస్తారని కోరుకుంటున్నాను. అంతేకాకుండా చాలా మంది ఈ వైరింగ్ ఏదైతే ఉందో దాంట్లో కూడా కక్కుర్తి పడుతూ ఉంటారు. ఇప్పుడు వేసవికాలం కాబట్టి ఈ వేడికైతే కరెంట్ అనేది అప్ డౌన్ అవుతూ ఉంటుంది అన్నమాట, ఒడిదుడుకులకు గురవుతూ ఉంటుంది అన్నమాట. అటువంటి టయాన్ని ఏమవుతుందంటే, ఎక్కడైతే వైర్లో లీక్ ఉంటుందో అంటే వీక్నెస్ ఉంటుందో, ఆ వీక్నెస్ దగ్గర షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది అన్నమాట. షార్ట్ సర్క్యూట్ అయిపోయి ఒకేసారి కరెంటు బయటికి ఒక అగ్ని రూపంగా అయితే బయటకు వస్తుంది. అటువంటి పరిస్థితుల్లోనే అక్కడ ఏదైనా క్లాత్ కానీ ఏదైనా అంటే మండే స్వభావం కలిగిన వస్తువులు ఏమున్నా కానీ అక్కడ వెలిగిపోతాయి. మొత్తం ఇల్లంతా కూడా భారీ అగ్ని ప్రమాదానికి గురి అవకాశం ఉంటుంది. సో అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో రూపంగా అయితే తగు జాగ్రత్తలు చెబుతారు. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూసి 10 మందికి షేర్ చేయండి. షేర్ చేసి ఇటువంటి జాగ్రత్తలు వాళ్ళు కూడా నేర్చుకుంటారు కాబట్టి షేర్ చేయమని చెప్తాను అనమాట. ఇటువంటి లేటెస్ట్ టాపిక్స్ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ప్రతిరోజు కూడా నేను 3 వీడియోలు అయితే పెడతా ఉంటాను. ఒక 5 రోజులు బ్రేక్ వచ్చింది. 5 రోజులు ఏంటంటే నేను పుణ్యక్షేత్రాలు అంతా కూడా తిరిగాను కాబట్టి ఈ 5 డేస్ వీడియోలు పెట్టలేకపోయాను. ఇక నుంచి ప్రతిరోజు కూడా మీకు 3 వీడియోలు అయితే ప్రతిరోజు మీ ముందుకు వస్తాయి. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అన్నమాట.